మీరు ఎంప్లాయరా? అయితే మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ అనేది ప్రతి నెల మీరు చెక్ చేసుకుంటూ ఉన్నారా? మీరు పనిచేసే కంపెనీ ప్రతి నెల మీ ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బు జమ చేస్తుందో లేదో తెలుసుకుంటూ ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈపీఎఫ్ బ్యాలెన్స్ని మిస్డ్ కాల్ ద్వారా మరియు ఎస్ఎంఎస్ ద్వారా ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాము. ఇలాంటి సమాచారం మీకు కావాలి అని అనుకుంటే కనుక ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుంటూ ఉండండి. ఇక విషయంలోకి వెళ్తే, ప్రతి నెల ఉద్యోగుల జీతం నుంచి ఆయా సంస్థలు అయితే 12% కట్ చేస్తూ ఉంటుంది. ఇలా కట్ చేసిన 12% అమౌంట్ని ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలో అయితే కంపెనీ జమ చేస్తూ ఉంటుంది. ఉద్యోగుల నుంచి కట్ చేసిన 12% కాకుండా ఆ సంస్థ కూడా తన తరపు నుంచి 12% అమౌంట్ని అయితే ఆ ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తూ ఉంటుంది. ఇలా ప్రతి నెల ఆ కంపెనీ ఈపీఎఫ్ అనేది జమ చేస్తూ ఉందా లేదా అనేది ఉద్యోగులు అయితే ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఎందుకంటే ఉద్యోగులు రిటైర్మెంట్ సమయంలో ఈ ఈపీఎఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యమైనదిగా ఉంది. మంచి సేవింగ్ ఆప్షన్ గా కూడా ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ అమౌంట్ కు ప్రతి సంవత్సరం వడ్డీని కూడా జమ చేస్తూ ఉంటుంది. ఈ వడ్డీ కూడా జమ అయిందో లేదో ఉద్యోగస్తులు అయితే తరచూ తమ పిఎఫ్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఈ పిఎఫ్ బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. నేరుగా కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే మిస్డ్ కాల్ ద్వారా, అలాగే ఎస్ఎంఎస్ ద్వారా, అలాగే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఈ పిఎఫ్ బ్యాలెన్స్ అనేది తెలుసుకోవచ్చండి. ఈ పిఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా మిస్డ్ కాల్ ద్వారా పిఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్ 9966044425 అనే నెంబర్ కి మిస్డ్ కాల్ గనక ఎవరైతే ఎంప్లాయీ ఉండి వారికి పిఎఫ్ ఖాతా ఉంటే గనక అలాంటి వారు మిస్డ్ కాల్ ఇచ్చినట్టయితే మీ పిఎఫ్ బ్యాలెన్స్ అనేది మీకు ఎస్ఎంఎస్ ద్వారా వస్తుందండి. ఖచ్చితంగా ఉద్యోగి యొక్క యూఏఎన్ నెంబర్ కి ఆధార్ నెంబర్, అలాగే పాన్ కార్డ్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. ఇలా లింక్ అయి ఉన్నవారు తమ రిజిస్టర్ మొబైల్ నెంబర్ తో కనుక మిస్డ్ కాల్ ఇచ్చినట్టయితే మొబైల్ కి ఎస్ఎంఎస్ రూపంలో పిఎఫ్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. అలాగే లాస్ట్ ట్రాన్సాక్షన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎస్ఎంఎస్ ద్వారా మీకైతే వస్తుంది. ఈ విధంగా మీరు మిస్డ్ కాల్ ద్వారా పిఎఫ్ బ్యాలెన్స్ ఖాతా అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగులు ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి రెండో మార్గం ఉంది, అదే ఎస్ఎంఎస్ మార్గం. ఈ ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునే అవకాశం ఉందండి. దాని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్ 7738299899 నెంబర్ కి ఈపీఎఫ్ఓ హెచ్ఓ అని టైప్ చేసి, అలాగే మీ యూఏఎన్ నెంబర్ ని ఎంటర్ చేసి ఎస్ఎంఎస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇలా ఎస్ఎంఎస్ చేయగానే మీకు వెంటనే రిటర్న్ ఎస్ఎంఎస్ అనేది వస్తుంది. అందులో మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తో పాటు మీ లాస్ట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా ఎస్ఎంఎస్ లో వస్తుందండి. ఈ విధంగా కూడా మీరు ఈపీఎఫ్ బ్యాలెన్స్ అనేది తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునే మూడవ ఆప్షన్ అఫీషియల్ వెబ్సైట్ కి విజిట్ చేయడమే. ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఎంప్లాయీ సెక్షన్ లో వ్యూ పాస్బుక్ అని ఉంటుంది. ఆ లింక్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో అలాంటి వారు వారి యూఏఎన్ పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి ఈపీఎఫ్ పాస్బుక్ అయితే చూడొచ్చండి. మీ దగ్గర మీ యూఏఎన్ అలాగే పాస్వర్డ్ నెంబర్ ఉన్నట్టయితే కనుక నేను కింద డిస్క్రిప్షన్ లో ఈ అఫీషియల్ వెబ్సైట్ బ్యాలెన్స్ చెకింగ్ నెంబర్ లింక్ అయితే ఇస్తాను. మీరు యూఏఎన్ పాస్వర్డ్ తో మీరు లాగిన్ అయ్యి మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అలాగే మీ పూర్తి ట్రాన్సాక్షన్ డీటెయిల్ అయితే ఇందులో మీరు చూడొచ్చండి. అలాగే పీడిఎఫ్ ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఉద్యోగస్తులు ముఖ్యంగా ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈపీఎఫ్ ఖాతా కలిగి ఉండినట్టయితే ఖచ్చితంగా మీ ప్రతి నెల మీ 12% శాలరీ కటింగ్ ఏదైతే ఉందో అది ఆ కంపెనీ మీ ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తుందా లేదా, అలాగే కంపెనీ తరపు నుంచి కూడా 12% అమౌంట్ అయితే మీ ఈపీఎఫ్ ఖాతాకి జమ చేయాలి. అది కూడా జమ చేస్తుందా లేదా, అలాగే సంవత్సరానికి ఒకసారి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ ఈపీఎఫ్ అమౌంట్కి అయితే ఇంట్రెస్ట్ ఇస్తుందండి. ఆ ఇంట్రెస్ట్ అనేది జమ అవుతుందా లేదా తదితర విషయాలను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఈ మార్గాల ద్వారా మీరు మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్, అలాగే అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయడం ద్వారా మీరు ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ అయితే తెలుసుకోవచ్చు.